బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ వైద్య కళాశాల మొదటి సంవత్సరం పీజీ విద్యార్థిని దారావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్న సైఫ్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చింది. సైఫ్ పై మొత్తంలో విధించిన సస్పెన్షన్ కాలం ఈ ఏడాది మార్చి 3వ తేదీతో ముగుస్తుండగా మరో 97 రోజుల పాటు పొడిగించింది. గత సంవత్సరం ఫిబ్రవరి 22న సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో ప్రీతి ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యకు యత్నించి అదే నెల 26న నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు సైఫ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపగా ఏడాది పాటు అతడు తరగతులకు కాకుండా రేటు వేస్తూ కేఎంసీ ర్యాగింగ్ నిరోధక కమిటీ నిర్ణయం తీసుకుంది. సైఫ్ హైకోర్టును ఆశ్రయించగా తాత్కాలికంగా సస్పెన్షన్ ను ఎత్తివేసింది. గత నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. సైఫ్ హాజరై వివరణ ఇచ్చాడు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు సైఫ్ పై ఆరోపణలు వాస్తవమని న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ క్రమంలో కమిటీ విధించిన సస్పెన్షన్ ను కొనసాగించొచ్చని న్యాయస్థానం పేర్కొంది. కాకతీయ వైద్య కళాశాల మొదటి సంవత్సరం పీజీ విద్యార్థిని దారావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్న సైఫ్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చింది. సైఫ్ పై గతంలో విధించిన సస్పెన్షన్ కాలం ఈ ఏడాది మార్చి 3వ తేదీన ముగుస్తుండగా మరో 97 రోజుల పాటు పొడిగించింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ప్రణయ్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగినటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలో ప్రధానంగా మనం మొదటి నుంచి సైఫ్ కి సంబంధించినటువంటి అంశం తెరపై ఇది నేపథ్యంలో సైఫ్ కు సంబంధించిన ర్యాగింగ్ సంబంధించినటువంటి కమిటీ ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ర్యాగింగ్ సంబంధించిన కమిటీ నిర్వహించినటువంటి సమావేశానికి సైఫ్ వెళ్ళడం జరిగింది. సైఫ్ ను విచారించడం జరిగింది. ఆ ర్యాగింగ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఏదైతే కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా సైఫ్ ను ప్రశ్నించినటువంటి నేపథ్యంలో పలు ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది. అయితే ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క సైఫ్ హైకోర్టును సంప్రదించడం జరిగింది. హైకోర్టును సంప్రదించినప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి సస్పెన్షన్ వేట్ కి సంబంధించిన నేపథ్యంలో మరొక 97 రోజుల పాటు కూడా పొడిగింపున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తనపై వచ్చినటువంటి ఆరోపణలన్నిటి కూడా అవాస్తవాలంటూ కూడా ఆయన హైకోర్టును హైకోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. హైకోర్టును సంప్రదించిన నేపథ్యంలో కూడా వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపాలంటూ కూడా మరొకసారి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో పోలీసులు సైఫ్ కు సంబంధించి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో రిమాండ్ కు పంపించడం జరిగింది. ఏడాది పాటు అతనికి సంబంధించిన తరగతులకు సంబంధించి రాకుండా వేటు వేయడం జరిగింది. అయితే కాకతీయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ర్యాంకింగ్ లో ర్యాగింగ్ ఏదైతే ర్యాగింగ్ నివారణకు సంబంధించినటువంటి కమిటీ నిర్వహించినందుకు ర్యాగింగ్ కమిటీకి నిర్వహించినటువంటి ఈ యొక్క ఏదైతే కాకతీయ మెడికల్ కాలేజ్ లో నిర్వహించినటువంటి ర్యాగింగ్ కి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. గతంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా అందించడం జరిగింది. అయితే గత నవంబర్ లోనే హైకోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిబంధనలకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించిన నేపథ్యంలో సైఫ్ హాజరై పూర్తి వివరణ ఇచ్చినప్పటికీ దీంట్లో సరైనటువంటి వివరణ లేదు అన్నటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆరోపణలకు సంబంధించిన నేపథ్యంలో కూడా సైఫ్ చేసిన హైకోర్టు పిటిషన్ ని కూడా మరొక 97 రోజుల పాటు కూడా ఈ యొక్క సస్పెన్షన్ పొడిగించాలి, పూర్తి వివరాలు కూడా హైకోర్టుకు సమర్పించాలి అంటూ కూడా పేర్కొనడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా కూడా జరిగినటువంటి ఒక కేసుకి సంబంధించి పూర్తి వివరాలను కూడా అందించాలని ప్రయత్నం చేయడం జరిగింది. ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ర్యాగింగ్ వల్ల చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ఎస్టీ క్యాస్ట్ కి సంబంధించినటువంటి అమ్మాయి ఆత్మహత్య గల కారణాలకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులకు వెల్లడించాలి. ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా
ప్రీతి తమ్ముడు కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించడం జరిగింది. ఖచ్చితంగా ముమ్మాటికి మా అక్కను హత్య చేసి మతం మార్చారు అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. బట్ ర్యాగింగ్ తో మాత్రమే తను సూసైడ్ చేసుకొని చనిపోయింది అన్నటువంటి పాయింట్ లో పోలీసుల నివేదిక కావచ్చు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇవన్నీ జరిగాయి. సో ఈ నేపథ్యంలో మరి సైఫ్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఇంకా కొనసాగుతా ఉంది. ఆయనకు సంబంధించిన తరగతి గదులు ఏదైతే వెళ్లాల్సిన క్లాస్ కి సంబంధించి 1 year పాటు పొడిగించిన నేపథ్యంలో ఈ మార్చ్ నెలతో క్లోజ్ కావడంతో ఈ మార్చ్ కి సంబంధించిన మరొక 97 రోజుల పాటు పొడిగిస్తూ పూర్తి వివేదన దాంతో పాటుగా పూర్తి నివేదిక అందజేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది ప్రియా. ప్రణయ్, ఇప్పుడు చూసుకుంటే ర్యాగింగ్ విషయం చూసుకుంటే ఎంతో మంది అమ్మాయిలు బలవటం మనం చూస్తున్నాం. ఎందుకని ఇప్పుడు ప్రీతి సూసైడ్ కేసు ఇంకా కూడా జాప్యం అవుతూ వస్తుంది? అవుతున్నటువంటి ఆరోపణలు అనేది ఏదైతే ప్రస్తుతం నిందితుడిగా పరిగణనలోకి తీసుకున్నటువంటి టైప్ చెప్తా ఉన్నాడు. బట్ ఆరోపణలు కాదు, ఇవి వాస్తవాలే అంటూ కూడా ర్యాగింగ్ కి సంబంధించినటువంటి అధికారులు చెప్తాను. ఏదైతే యాంటీ ర్యాగింగ్ కి సంబంధించినటువంటి అధికారులు అయితే కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించిన సభ్యులు ఖచ్చితంగా ప్రీతికి సంబంధించినటువంటి ఈ ఆత్మహత్యకు ర్యాగింగే కారణం అనేటువంటి నివేదికను వాళ్ళు అందజేసిన నేపథ్యంలో మరి ఆత్మహత్య అన్నటువంటి ట్విస్ట్ ఇంకా విడట్లేదు. అంతేకాకుండా చాలా ప్రదేశాలలో కూడా యాంటీ ర్యాగింగ్ అనేటువంటి ఒక యాంటీ ర్యాగింగ్ కి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడికెక్కడ కాలేజీలో బోర్డు పెట్టడం జరిగింది. దానికి ఒక ఎమర్జెన్సీ నంబర్ ను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ర్యాగింగ్ జరిగినా కూడా మీరు వెంటనే సంప్రదించవచ్చు అనేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పలు ప్రాంతాలలో ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు అండ్ దాంతో పాటుగా మెడికల్ కాలేజీలలోనే ఎక్కువ శాతం కూడా ఈ ర్యాగింగ్ జరుగుతా ఉంది. బయటికి వచ్చి తెరపైకి వచ్చి ప్రపంచానికి తెలిసిన కేసులు కొన్ని అయితే తెలియకుండా జరిగేటువంటి అనేకమైన కేసులు ఉన్నాయి. సో ఈ సైట్ కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసు తుదిపర విచారణ జరిగి సరైనటువంటి న్యాయం ప్రీతికి జరిగితే ఖచ్చితంగా కూడా కొంత ర్యాగింగ్ ని అరికట్టేటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ప్రీతికి సంబంధించిన కేసుకి సంబంధించి మరొక 97 రోజుల పాటు పొడిగింపు కొనసాగుతా పోతా ఉంది. సో మరి ఏదున్నా కూడా మార్చ్ లేదా ఏప్రిల్ మాసాల్లో పూర్తి స్థాయి డీటెయిల్స్ మాత్రం ప్రీతికి సంబంధించిన క్లారిటీ రాబోతా ఉంది. అంతేకాకుండా మరొకసారి ర్యాగింగ్ చేయాలి అన్నా కూడా భయపడే విధంగా చట్టాన్ని తీసుకొస్తేనే ర్యాగింగ్ ఆగేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రణయ్, థ్యాంక్ యూ.